టాలీవుడ్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రైట్ నో జానీ మాస్టర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాలు మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. జానీ మాస్టర్ 2019 నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన దగ్గర పనిచేస్తున్న ఒక యువ డాన్సర్ ఆరోపించింది. 2019లో ఢీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయం అయ్యాడని, ఆ తర్వాత తన్ని ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిపింది. అవుట్డోర్ షూటింగ్ల పేరిట చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని సదరు బాధితురాలు పేర్కొంది. ఇక అదే సమయంలో సంచలన ఆరోపణలు చేసింది. మతం మార్చుకొని తన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడని, పలుమార్లు దాడి చేశారని పేర్కొంది. తన లైంగిక కోరికలు తీర్చడానికి తను వివాహం చేసుకోవాలని, ఒకవేళ వివాహం చేసుకోకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని చెప్పి భయభ్రాంతులకు గురి చేసేవాడని చెప్పి ఆరోపించింది. జానీ మాస్టర్ భార్య కూడా తనకి సహకరించేదని, ఆమె కూడా తనపై దాడి చేసిందని చెప్పి ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సో ఎఫ్ఐఆర్లో పలు సెక్షన్స్ కింద సెక్షన్ 376, సెక్షన్ 506 ఈ కేసుల కింద పోలీసులు అయితే జానీ మాస్టర్పై కేసులు నమోదు చేశారు. అయితే మనం ఇందులో గమనించాల్సిన విషయం, గతంలో కూడా జానీ మాస్టర్పై పోలీసులు కేసు నమోదై అయితే దీంట్లో మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో కూడా జానీ మాస్టర్పై పోలీస్ కేసు నమోదైంది. 2015లో మహిళపై దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడికి 6 నెలల జైలు శిక్ష విధించింది మేడ్చల్ కోర్టు. సో తాజాగా ఇప్పుడు ఈ కేసు మళ్ళీ బయటికి రావడంతో జానీ మాస్టర్పై ఒకంత ఆయన క్రెడిబిలిటీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే దీనిపై నా వర్షన్ ఏంటంటే, జానీ మాస్టర్ బయటకు వచ్చి దీనిపై నిజాలు ఒకసారి బయటకు వచ్చి వ్యక్తపరిస్తే బాగుంటుంది. ఎందుకంటే రైట్ నో జానీ మాస్టర్ పరారీలో ఉన్నారని చెప్పి పలు న్యూస్ ఛానల్స్ ఇప్పటికే పబ్లిష్ చేస్తున్నారు, న్యూస్ స్క్రోల్ చేస్తారు. సో రైట్ నో జానీ మాస్టర్ ఈ పరారీలో ఉన్న వార్తల్ని ఖండించి బయటకు వచ్చి అసలు ఏం జరిగింది అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే జానీ మాస్టర్ నాట్ ఓన్లీ కొరియోగ్రాఫర్, హీఈస్ ఏ పొలిటీషియన్. జనసేన పార్టీలో జానీ మాస్టర్కి కీలక సభ్యత్వం ఉంది. ఆయన జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు. ఏపీ ఎలక్షన్స్ టైంలో పిఠాపురంలో జానీ మాస్టర్ అక్కడ క్యాంపెయిన్ చేశారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి లైంగిక ఆరోపణలు రావడం నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అయితే తీవ్రంగా కలిచివేస్తుంది. సో ఖచ్చితంగా జానీ మాస్టర్ బయటికి వచ్చి అసలు ఏం జరిగింది, ఎందుకు తనపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయని చెప్పి ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి నివేదించాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇదే విషయం మనం ఇంకో కోణంలో చూసినట్టయితే, కొన్ని రోజుల క్రితం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సో రైట్ నో జానీ మాస్టర్పై కూడా ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా? పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ని సస్పెండ్ చేస్తారా? లేకపోతే నేరం నిరూపితమైన తర్వాతే పవన్ కళ్యాణ్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇప్పుడే పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఉండాలి కాబట్టి ఇప్పుడే ఏమైనా డెసిషన్ తీసుకుంటారా? సో మనందరం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే పవన్ కళ్యాణ్ గారు జానీ మాస్టర్ ఉదంతంపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఒక ట్వీట్ అయితే చేసింది. ఆ ట్వీట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. జనసేన పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని షేక్ జానీని ఆదేశించడమైంది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పి జనసేన పార్టీ వర్గాలు ఒక ట్వీట్ రూపంలో పేర్కొన్నాయి. సో రైట్ నో జనసేన పార్టీకి ఇక జానీ మాస్టర్కి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఈ విషయం అయితే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అలానే ఆంధ్ర పాలిటిక్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా గమనించాలి. షేక్ జానీ మాస్టర్కి అలానే జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.